10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కొన్ని మాసములుగా లేక కొంతకాలంగా ప్రపంచాన్ని మనం గమనిస్తూ ఉంటే మనకున్న ఈ దినాలలో టెక్నాలజీ వ్యవస్థ ఎలా ఉందంటే ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా నిమిషాల వ్యవధిలో లేక గంటల వ్యవధిలో అంతా కూడా మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది సోషల్ మీడియా ద్వారా. ఒకప్పుడు కొన్ని న్యూస్ ఛానల్స్ మాత్రం ఏవైనా చెప్పి లేకపోతే వార్తా పత్రికల ద్వారా మనకు సమాచారం తెలిసేది. కానీ ఇప్పుడు అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటుంది, తగినంత డేటా ఉంటుంది, ప్రపంచం అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ప్రపంచంలో ఏం జరిగినా మనకు తెలుస్తుంది. కొంతకాలంగా గమనిస్తూ ఉంటే సముద్రంలో ఒక అలజడి గందరగోళం జరిగి సముద్రం నుండి చేపలన్నీ బయటికి రావటం, మరికొన్ని చోట్ల భూకంపాలు కలగటం, భయంకరమైన వ్యాధులు రావటం, దేశాల మధ్య సఖ్యత లేకపోవటం, బైబిల్లో ఎప్పుడో రాయబడిన ఒక క్రూరమృగం లెవిథాను గురించి అందరూ మాట్లాడుకోవటం, ఇలా చాలా సందర్భాలు మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మంచి వారి మీద పగబూని చంపివేయటం, హత్యలు చేయటం, మానభంగాలు చేయటం, ఇలాగా ఎన్నో విషయాలు మనం వింటూ ఉన్నాం. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు దేవుడు వీటన్నిటికీ ఎందుకు అనుమతిస్తున్నాడు, లేక దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే, లేక ప్రపంచమంతా ఇంత గందరగోళంగా ఉంటే దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? లేక మనం ఏదన్నా ఒక దుర్మార్గ చర్య విన్నప్పుడు దేవుడు ఎందుకు అనుమతించాడు అనేటువంటి సందేహాలు సహజంగా మానవులు కలుగుతూ ఉంటాయి. మీకు ఎప్పుడన్నా ఈ డౌట్ వచ్చిందా? ఏదో ఒకటి చెప్పండి, వస్తే వచ్చిందని చెప్పండి, రాకపోతే డౌట్ రావడం తప్పేం కాదు. ప్రశ్న అనేది రావటం తప్పేమీ కాదు. ఇంత జరుగుతూ ఉంటే ఎందుకు ఇలాగ దేవుడు అనుమతిస్తూ ఉన్నారు అనే ప్రశ్న సహజమే రావచ్చు. అయితే దానికి సమాధానం కూడా దేవుడు చెప్పినప్పుడు మనం చక్కగా వినాలి, దానికి సమాధానం బైబిల్లో వెతకాలి. ఇలాంటి సంభవాలు జరిగినప్పుడు ఏ ప్రశ్న అయితే మనకు కలుగుతుందో బైబిల్లో ఒక ఆయనకి ఇదే ప్రశ్న వచ్చింది. ఇలాంటి సంభవాలు జరిగినప్పుడు ఇదే ప్రశ్న ఒక భక్తుని కలిగి ఒక ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు ఇచ్చాడు. ఆ జవాబు కొంచెం అనుకూలంగా అనిపించాల. దేవుడు ఇలాంటి సమాధానం ఇచ్చాడేంటి అని మరలా ప్రశ్నించినప్పుడు దేవుడు మరలా సమాధానం ఇచ్చాడు. అప్పుడు అర్థమయ్యి దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క న్యాయము భక్తునికి అర్థమయ్యి చక్కగా ఒక పాట పాడి చివరిలో ఒక మాట చెప్పేసి ముగించేస్తాడు. ఇది ఒక గ్రంథం. ఇప్పుడు నేను చెప్పిన 2-3 మాటలు ఒక గ్రంథం, 66 పుస్తకాల్లో ఉన్న ఒక గ్రంథం. ఆ గ్రంథం పేరు హబక్కూకు. తీయండి, అందరూ కూడా పాత నిబంధనలో ఉంటుంది హబక్కూకు గ్రంథం, 770వ పేజీ. నేను పేజీ నెంబర్ చెప్పాను, మీరు ఆఖరాది పట్టికి ఎత్తకోసం లేక. హబక్కూకు గ్రంథం చదవనక్కర్లేదు, నేను చదువుతూ కొన్ని మాటలు వివరిస్తూ ఉంటాను. 770వ పేజీ పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది. దొరికిందా? ఇంకా పేజీలు తిరుగుతూ ఉన్నాయి. క్లియర్? ఓకే, నేను చదువుతాను. మొదటి మాటలు. ప్రవక్తయగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. యెహోవా, నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకొందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ చూచినను, ఈ మాటలు గమనించండి, ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన
ధర్మశాస్త్రము నిరర్ధకమాయెను, న్యాయము ఎన్నడును జరగకుండా మానిపోయిను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవచ్చున్నది. ఈ ప్రార్థన చేశాడు. ఇది మొదటి ప్రార్థన ఇప్పుడు నేను చదివింది. ఈ విషయాలు చదివినప్పుడు ఇవన్నీ ఇప్పటి కాలానికి సరిపోతున్నాయా? ఎక్కడ చూసినా గొడవ, అన్యాయం, భక్తిహీనులు వచ్చి నీతిమంతులను దాడి చేయడం, చుట్టుకోవటం అంటే దాడి చేయటం, ఎక్కడ చూసినా కలహం, అన్యాయం, అక్రమం, ఇవన్నీ జరుగుతున్నాయి. నువ్వెందుకు చూస్తున్నావు? నన్నెందుకు చూడనిస్తున్నావు? భక్తుని ప్రశ్న. నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు? సరే, నేను ప్రార్థన చేశా, ప్రభా ఇంత అన్యాయం జరుగుతుంది, ఇంత దుర్మార్గం జరుగుతుంది, కానీ నువ్వెందుకు ఇంకా సమాధానం ఇవ్వటం లేదు? కళ్ళ ముందు ఇంత దుర్మార్గం జరుగుతుంది, ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావు అనే ఒక వేదన ఈ హబక్కూకు అనే భక్తుడు బయట పెడుతూ ఉన్నాడు. ఇతను దాదాపు ఇర్మియా కాలంలో ప్రవచించిన ప్రవక్త. ఇర్మియా కాలంలో ప్రవచించాడు. ఈ విషయాలన్నీ ప్రస్తుతం జరుగుతున్నాయి. మనం ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ చెక్ చేసిన, టీవీ ఆన్ చేసి వార్తలు చూసిన, లేక ఈ న్యూస్ పేపర్ చదివే అలవాటు దాదాపు చాలామందికి పోతుంది ఇప్పుడు. ఒకవేళ ఉంటే అది ఓపెన్ చేసిన మొదటి పేజీలోనే పెద్ద పెద్ద అక్షరాలతో రెడ్ కలర్లో కొన్ని భయంకరమైన విషయాలు ముందే తటస్థిస్తూ ఉంటాయి. ఎంత భయంకరమైన విషయం అయితే అంత మెయిన్ హెడ్డింగ్తో పేపర్ మీద లేకపోతే ఆయా న్యూస్ ఛానల్స్లో కనబడుతూ ఉంటుంది. ఉదయాన్నే లేచి ఒక మంచి వార్త విందామంటే లేదు, ఏదో ఒక వార్త. ఒక 2 రోజులు 3 రోజుల క్రితం భూకంపం ఆయా ప్రాంతాలు, అంతకుముందు సముద్రము అలజడి, అంతకుముందు కొంతకాలం క్రితం భయంకరమైన వ్యాధి, ఏదో ఒకటి కనబడతా ఉంది, వినబడతా ఉంది. మంచి వాళ్ళ మీద చెడ్డవాళ్ళు దాడి చేయటం, భక్తి పరుల మీద భక్తిహీనులు దాడి చేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి. మీరు గమనిస్తే జగడం అంటే గొడవ లేని ప్రాంతం లేదు. గొడవ లేని ప్రాంతం లేదు. ఏ వీధులు చూసినా రోజుకు గొడవైనా జరిగిద్ది. గొడవ లేని కుటుంబాలు దాదాపుగా లేవన్న స్థాయికి వెళ్ళిపోతుంది కుటుంబ వ్యవస్థ. ఒక 10 సంవత్సరాల క్రితం లేక 15 సంవత్సరాల క్రితం ప్రపంచంలో కొంతమంది పనిగట్టుకొని అత్యధికంగా హింస, దాడులు జరుగుతున్న దేశాలను లెక్కగట్టి 1, 2, 3 అలాగా వరుస కట్టారు, నెంబర్లు వేశారు. 150 దాకా నెంబర్లు వేస్తే ఒక 10-15 ఏళ్ల క్రితం భారతదేశపు నెంబరు 21. దాడులు, హింసలు జరిగే ఆ వరుస క్రమంలో భారతదేశం ఎన్నో నెంబరు ఇప్పుడు ఎంతో తెలుసా? మనమే ఫస్ట్గా. ఏదో ఒక విధంగా దాడి, హింస జరుగుతూనే ఉంది. ఏదో ఒక మత విద్వేషాలని, రాజకీయ విద్వేషాలని, రకరకాల దాడులు జరుగుతూనే ఉన్నాయి. భారతదేశం నెంబర్ 1 స్థానంలో ఉంది గొడవలు, హింస, గందరగోళం విషయంలో. ఇది ప్రస్తుత కాలం జరుగుతూ ఉంది. మనం అడుగుతూ ఉంటాం, ప్రభువా ఇంకా ఎందుకు, ఇంకెన్నాళ్ళు అని ప్రశ్నిస్తూ ఉంటాం. భక్తునికి అదే సందేహం వచ్చింది. ఈ సందేహం వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం ఇచ్చాడు. ఏంటంటే, ప్రపంచాన్ని స్వాధీనం చేసుకుంటూ బయలుదేరిన ఒక జనాంగం ఉంది, ఒక ప్రజ ఉన్నారు. మెసొపొతేమియా నాగరికత, బబులోనియులు. భూమి మీద ఆయా నాగరికతలు ఉన్నాయి. మొట్టమొదటి నాగరికత మెసొపొతేమియా నాగరికత. వీళ్ళేం చేస్తున్నారంటే ఆయా రాజ్యాలను, దేశాలను స్వాధీనపరచుకోవడానికి బయలుదేరారు. వాళ్ళు ఇటు కూడా వస్తారని దిగులు పడమాకని చెప్పాడు. ఇప్పుడు నువ్వు ఏదైతే దుర్మార్గం చూసావో, అక్రమం చూసావో, అన్యాయం చూసావో, వాళ్ళు ఇటు కూడా వస్తారులే, వాళ్ళ చేతికి వీళ్ళని అప్పగించేస్తా, దిగులు పడద్దు అని ఒక ఆదరణ కలిగించే మాట చెప్పాడు దేవుడు. మీరు ఇప్పుడు దాన్ని చదివిన విషయాలు కాకుండా
ఆ తర్వాత కొనసాగించుకుంటే కల్దీలను రేపుచున్నాను అని అంటాడు. చదివితే ఆ మాటలు, అన్ని జనులు జరిగినది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయనందుడి. మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును, అలాగూ జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు. ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమింపవలెనని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లుగా, వాళ్ళ యొక్క గుర్రములు వేగవంతమైనవి, క్రూరమైన జనాంగం, భూదిగంతములను కప్పాలని ప్రయాణం కట్టారు. వాళ్ళు ఇటు వస్తారు, వాళ్ళని ఎవరైతే అన్యాయం దుర్మార్గం చేశారని ప్రార్థన చేశావో వారి మీదకు నేను రేపబోతున్నాను. దేవునికి స్తోత్రం. ఈ విషయమంతా చెప్పిన తర్వాత హబక్కూకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే హబక్కూకు ఎవరి గురించి కంప్లైంట్ చేశాడంటే ఇశ్రాయేలు ప్రజల గురించి, ఇశ్రాయేలుల గురించి కంప్లైంట్ చేశాడు. చూడయ్యా, నీ బిడ్డల్లో నీ ప్రజలైన వారు దుర్మార్గం, అక్రమం, అన్యాయం చూడు ప్రభువా అని కంప్లైంట్ చేసే దేవుడు ఎవరిని పంపిస్తానంటున్నాడు? కల్దీయులను, క్రూరమైన జనాంగాన్ని పంపిస్తానన్నాడు. ఇతనికి వచ్చిన మరొక సందేహం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు నీ బిడ్డలు. నేను చెప్పే విషయం మీకు అర్థమవుతుందా? క్లియర్గానే చెప్తున్నా. ఇశ్రాయేలు ప్రజలు నీ బిడ్డలు, వాగ్దానపు సంతతి, ధర్మశాస్త్రం కలిగిన వారు. నువ్వు రెక్కల మీద మోసుకొని తీసుకొచ్చే వేళని ఐగుప్తులో బానిసలుగా ఉంటే ప్రేమించి కనాను ఇచ్చావు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నువ్వు వాళ్ళకి ఇచ్చావు. వాళ్ళను క్రూరులైన, ఎన్నిక లేని పురుగు వంటి పోల్చాడు. ఆ మాటతో మీరు తర్వాత ఈ గ్రంథం అంతా చాలా జాగ్రత్తగా చదువుకోండి. 14 వచనం, ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులు సమానులుగా, ఆ విషయాన్ని చెప్తూ ఉంటాడు. వాళ్ళు ఎన్నిక లేని వాళ్ళు, మేము ఎన్నుకొనబడిన జనాంగం. అయితే గీతు నువ్వు కొట్టాలా, నువ్వు తిట్టాలా, నువ్వు శిక్ష విధించాలా, వాళ్ళని పంపిస్తానంటావేంటి, వాళ్ళని మా మీదకి పంపిస్తానంటావేంటి అనే ఒక ప్రశ్న మరలా లేవనెత్తాడు భక్తుడు. ఇప్పుడు భక్తి పరులు తప్పు చేసినప్పుడు ఎవరు వచ్చి శిక్షిస్తే బాగుంటుంది? మీ ఇంకో ఉదాహరణ చెప్తా. ఒక కుర్రాడు ఉన్నాడు, వాడు ఎప్పుడు చూసిన క్లాసులో 70-80 పైనే ఉంటుంది మార్కులు. వాడి ఏ ఎగ్జామ్ పెట్టినా 80 మినిమం కొడతాడు. ఇంకా అతి కష్టంగా 75-70 దాకా వస్తాయి. పాస్ మార్క్ గ్యారంటీ ఒక స్థాయిలో ఉంటాడు వాడు. ఒకరోజు సడన్గా ఏమైందో తెలీదు, సరిగ్గా చదవలేదో, నిర్లక్ష్యం వచ్చిందో, బద్ధకం వచ్చిందో, ఒక ఎగ్జామ్లో 34 వచ్చినాయి. పాస్ మార్క్ ఎంత? 35. ఇప్పుడు ఈయనకి ఎన్ని వచ్చినాయి? పాసా ఫెయిలా? దిగాలు కూర్చున్నాడు, నీరసంగా కూర్చున్నాడు. ఎవడో మనబోటాడు పోయి, ఎందుకు నీరసంగా కూర్చొని, ఏమైంది? ఫెయిల్ అయ్యా. నువ్వు ఫెయిల్ అవటం ఏంటి? ఏమో ఫెయిల్ అయ్యా. ఎన్ని మార్కులు వచ్చినాయి ఏంటి? 34. అనంగానే వాడు కోపం వచ్చేసింది పక్కోడికి. బుద్ధి లేదు, జ్ఞానం లేదు నీకు. నువ్వు ఎప్పుడు 80-70 కొడతావు కదా, నువ్వు 80 గ్యారంటీ కదా. అలాంటి నువ్వు 34 రావటం ఏంటి? సోమరిపోతా తయారైపోయావు నువ్వు. ఆ టీవీల ముందు, ఫోన్ల ముందు కూర్చొని చదవటం, మనం తిట్లే ఇవన్నీ, ఆడుకోవటం, కుర్రోళ్ళతో కూర్చోవటం, కబుర్లు పెట్టుకోవడం మానేసి చదువుకుంటే బుక్ తీసి కళ్ళ ముందు పెట్టుకుంటే ఎక్కేది కదా అని సహజంగా మనం తిట్టే తిట్లన్నీ ఆడు తిట్టాడు. భయంకరంగా తిట్టాడు, చాలా కోపంగా తిట్టాడు. తిట్టి అయిపోయిన తర్వాత ఈ కొద్దిసేపటికి వీడికి డౌట్ వచ్చింది. ఈడు నన్ను ఈ రకంగా తిడుతున్నాడంటే వీడు ఖచ్చితంగా పాస్ అవ్వాలి కదా, పాస్ అయినోడికి తిట్టితేనే బాగుంటుంది. సరే కానీ నీ మార్కులు ఎన్ని అన్నాడు? 13 అన్నాడు. ఎన్ని? కట్టలు దించుకుంది కోపం వాడికి. హబక్కూకు అదే కోపం వచ్చింది. కట్టలు తెంచుకొని, నేను 34 రా, నువ్వు 13 తెచ్చుకొని నన్ను తిడతావా అని వాడి మీద గొడవ వేసుకుంటే వాడు అన్నాడు, రే నాకు చదువు రాదు, నేను ఎప్పుడు పాస్ అయింది లేదు, ఏదో వెళ్తున్నాను కానీ నేను ఎప్పుడు పాస్ అయిన దాఖలాలు లేవు, నాకు చదువు రాదు, నేను పెద్దగా పాస్ అవ్వను, నాకు పాస్ మార్క్ కష్టమే, నా స్థాయి అది. కానీ నీ స్థాయి ఏంటి? నువ్వు 70-80 కొడతావు మార్కులు, నువ్వు 90 కొట్టిన రోజులు కూడా ఉన్నాయి.
అసలు ఎప్పుడు పాస్ అవనోడిని ఇప్పుడు పాస్ అవ్వడం పెద్ద విచిత్రమేం కాదు. ఎప్పుడు ఒక రేంజ్లో ఉండేవాడు ఫెయిల్ అవ్వటం విడ్డూరం కదా. అది వాడు చెప్పిన సంగతి. హబక్కు కోపం ఏంటంటే, మేము నీతిమంతులం, మేము వాగ్దాన సంతతి, మేము నీ బిడ్డలం, అబ్రహాము సంతతి, మేము మా మీదకి శిక్ష విధించడానికి కల్దీలను వాళ్ళను పంపిస్తావా నువ్వు అని ప్రశ్నించాడు. నేను అంటాను, ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసినప్పుడు వెంటనే దేవుడు శత్రువు చేతికి అప్పగించలా. యెషయా గ్రంథం నుంచి చెప్పిన ప్రవచనం ఇర్మియా కాలం వరకు నడిచింది 150 ఏళ్ళు. ఎన్నేళ్ళు? దాదాపు 150 ఏళ్ళు దేవుడు చెప్తూనే ఉన్నాడు. తన సేవకులను పంపించి, ప్రవక్తలను పంపించి, అయ్యా మీరు దారి తప్పుతున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, సరిచేసుకోండి అని ఉదయాన్నే తన సేవకులను సిద్ధపరిచి దేవుడు పంపిస్తూనే ఉన్నాడు. దేవుడు ఏ రోజు చెప్పకుండా ఉన్నాడు. దేవుడు డైరెక్ట్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, సేవకుల ద్వారా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. బైబిల్ అంతా కూడా దేవుడు చాలాసార్లు చెప్పిన సందర్భాలే ఉన్నాయి. ఎంత చెప్పినా వినకపోతే వచ్చే శిక్ష అది. ఎన్నో మారు దేవుడు చెప్పాడు, తన సేవకులను పంపించాడు. సేవకులు పంపిస్తేనే వాళ్ళనేమో జైల్లో వేస్తారు, చెరసాల్లో పడేస్తారు, కాళ్ళకి చేతులకు చెక్క కమ్ములు కట్టేసి బురదలో పడేస్తారు, కొడతారు, చంపేస్తారు. యేసుప్రభు అనలేదా, యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా? సేవకులను మీ యొద్దకు పంపిస్తే వాళ్ళు చెప్పిన మాట వినకపోయింది కాక వాళ్ళని చంపేస్తారు. మీరు ఎన్నోసార్లు చెప్పా, అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట వినేలా నీక. ఎంతమంది సేవకులను పంపించాను, ఎంతమంది ప్రవక్తలను పంపించాను, ఎన్ని మంచి మాటలు చెప్పాను. అరే అక్షరానుసారమైన బైబిల్ మీ చేతికి ఇచ్చాను, మీరు చదువుకోకపోతే, మీరు నిర్లక్ష్యంగా ఉంటే బోధించే వారిని మీ వద్దకు పంపించాను. ఇలాగ కొన్ని వందల సంవత్సరాలుగా నేను చేస్తూనే ఉన్నాను. అయినా విన్నారా? ఈనాడు ప్రపంచంలో క్రైస్తవుల సంఖ్య దాదాపు 250 కోట్ల మంది. ఎంతమంది? దాదాపు 250 కోట్ల మంది. ఈ 250 కోట్ల మంది అందరూ కరెక్టేనా? అందరు కరెక్టేనా అంటారా? ఇప్పటికీ బాప్తీసం తీసుకుని వాళ్ళు, బాప్తీసం తీసుకున్న మారు మనసు లేని వాళ్ళు, అడపదడప పాపాలు చేసేవాళ్ళు, అక్రమంగా ప్రవర్తించేవాళ్ళు లేరంటారా? అందరు కరెక్టేనా? అందరూ వెళ్ళిపోతారా పరలోకం? అలాగని బోధించట్లేదా సేవకులు? ప్రకటించడం లేదు, ఈ పాపం నీ వద్దు, ఈ అక్రమమైన జీవితం వద్దు, ఈ అన్యాయం చెయ్యొద్దు అని బైబిల్లో ఉన్న మాటలు ఉదయాన్నే సేవకులు బోధించేవారు లేరా? ప్రతి ఆరాధనలో సేవకులు బోధించడం లేదా? నీ మనస్సాక్షిని గద్దించడం లేదా? ఎన్నోసార్లు చెప్పానయ్యా, వినలేదు. అందుకే దేవుడు తన పని మొదలుపెట్టాడు. ఏంటి తెలుసా? నేను ఒక మాట అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. నా చిన్నప్పుడు నేర్చుకున్నాను. బుద్ధి కలిగిన నీవు బుద్ధి లేని పని చేస్తే దేవుడు బుద్ధి లేనోడి చేత నీకు బుద్ధి చెప్పిస్తాడు. అతగాడు చెప్తా కానీ బుద్ధి రాదు నీకు. ఎందుకు? నీకు బుద్ధి ఉంది, నీకు జ్ఞానం ఉంది, నీకు మంచిదో చెడేదో నీకు తెలుసు. ఇప్పుడు మన దేహానికి ఏం తినాలో ఏం తినకూడదో తెలుసు కదా. జీడిపప్పు తినొచ్చా? గన్నేరు పప్పు ఎందుకు పోతాం? తెలుసు మనకి. జీడిపప్పు తింటే ఆరోగ్యం, గన్నేరు పప్పు తింటే అంటే ఏది తినాలో ఏది తినకూడదో తెలుస్తుంది కదా. ఈ ఆహారం తింటే మనకి ఓకే. కొంతమంది అన్నం తినేటప్పుడు ఒక టైం వచ్చాక కొంచెం నడిచిన తర్వాత కడుపు చెప్పిద్ది, ఇంకా చాలే, ఒక సెంటమ్ చెప్పిద్ది, ఒక సిగ్నల్ ఇచ్చిద్దా మీకు? అలాగా దాన్ని ఓవర్ రైడ్ చేస్తే ఏమైద్ది? ఉరుకొని అంత జీవితం కాళ్ళ ముందు మోకలుండి ఎట్ట వదిలేస్తాం. అదేందో కొన్ని బంతుల్లో కూర వేస్తారు, ఫ్రైలు వేస్తారు, మళ్ళీ ఇంకో వెరైటీ వేస్తూ ఉంటారు. కళ్ళ ముందు అన్ని మొక్కలు కనబడుతుంటే అసలు వదిలేపోతే అట్ట అది చచ్చిపోయింది, ఆడే పారిపోదు. అది చచ్చిపోయిన కోడేది, అది అక్కడికి పారిపోయేతోటి ఎగబడి తింటూ ఉంటారు. కడుపు చెప్పింది, ఇక చాలే లోపల అయిపోయింది. లేదు అయినా కుక్కితే ఏమొచ్చింది? ఆయాసం వచ్చింది,
గ్యాస్ వచ్చేది, వాంతి. ఆడెవడో నూడిల్స్ మీద పిచ్చి పిచ్చిగా తినేసరికి అరగదీయడానికి కొన్ని యాసిడ్స్ రిలీజ్ అవ్వాలి కడుపులో. ఆ రిలీజ్ అయ్యే గ్యాప్ కూడా లేక అది అరక్క అట్టాకి ఉండి కడుపు కోసి బయటికి తీశారట్ని. చూసా వీడియో నేను. కడుపు కోసి బయట వస్తానే ఉన్నాయి. అంటే మనకు తెలుసు ఏం తినాలో ఏం తినకూడదో, ఎంత తినాలో ఎంత తినకూడదో మనకు తెలుస్తుంది. అయితే ఏది వినాలో తెలియాలి, ఏది వినకూడదో తెలియాలి, ఏది చూడాలో తెలియాలి, ఏది చూడకూడదో కూడా, ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి, ఎక్కడికి వెళ్ళకూడదో అది నీ మనస్సాక్షి నీకు చెప్పదా? ఖచ్చితంగా చెప్పింది. దేవుడు ఇచ్చిన మనస్సాక్షి మంచిదే. నువ్వు పాపం చేసి 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 దాన్ని చంపేస్తావు, దాన్ని నోరు నూకేస్తూ ఉంటావు. నువ్వు సేవకులు ప్రవక్తలు కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రకటించినప్పటికీ మార్పు రానందువల్ల నీకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి అన్న ప్రేమ, అది కూడా ప్రేమే, ఎలాగైనా నీకు బుద్ధి చెప్పాలి అని దేవుడు బబులోనీయుల చేతికి అప్పగించాడు. అప్పగిస్తున్నానని చెప్పాడు, ఆ తర్వాత కాలంలో అప్పగించేశాడు. ఈ విషయాన్ని చెప్పాడు. ఇంత దుర్మార్గం చేస్తున్నారయ్యా, వాళ్ళు చేసిన పాపాలని మీ తర్వాత హబక్కూకు గ్రంథంలోనే 2వ అధ్యాయం అంతా చదువుకోండి. వాళ్ళు చేసిన దుర్మార్గం, దుష్టత్వం, క్రూరత్వం ఎంత భయంకరంగా ఉందో. ఇది ఇన్ని పాపాలు చేస్తున్నారు వీళ్ళు, ఇన్ని దుర్మార్గాలు చేస్తున్నారు వీళ్ళు, మరి వీళ్ళకి విధించడం కరెక్టే కదా అని చెప్పినప్పుడు, సరే ప్రభువా ఇదేదో బాగానే ఉంది, న్యాయం అనిపిస్తుంది అని మాట్లాడుతున్నాడు. పైగా దేవుడు భక్తి పరులకు దారి తప్పినప్పుడు బుద్ధి చెప్పడానికి ఎవరిని లేవనెత్తుతాడంట? బుద్ధి లేని వారిని. దేవుడు ఆ మాట ఎప్పుడు చెప్పకనే చెప్పాడు. పౌలు గారు కూడా ఆ మాట ప్రస్తావించాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 27, 29 కలిసి ఉంటాయి, వాటిని చదవండి. ఏ శరీరియు దేవుని ఎదుట జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని, బుద్ధి కలిగి నీవు బుద్ధి లేని పని చేస్తే ఎన్నిక లేని వారిని, వెలలేని వారిని, విలువలేని వారిని లేవనెత్తి నీకు బుద్ధి చెప్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజల్లో పెద్దలు మొదట బాగానే ఉన్నారు, తర్వాత దారి తప్పారు. వారికి బుద్ధి చెప్పడానికి, ప్రధానులకు యాజకులకు బుద్ధి చెప్పడానికి చదువు లేని పేతురు గారిని, చేపలో పట్టుకునే వారిని ఏమనేది బుద్ధి చెప్పించాడు కదా. అలాగే విశ్వాసులైన వారు దారి తప్పినప్పుడు, వాక్యము తెలిసిన వారు దారి తప్పినప్పుడు బుద్ధి చెప్పడానికి దేవుడు కొన్నిసార్లు అన్ని జనులను లేవనెత్తుతాడు. మనం చేసిన పని తెలుసా? మన సాక్ష్యాలను, మన జీవితాలను కాపాడుకోవటమే. దేవుని స్తోత్రం. ఈ గ్రంథాన్ని చదివేటప్పుడు నాకు ఒక సందేహం కలిగింది. ఇక్కడ వరకు బాగానే ఉందయ్యా, తప్పు చేశారు, కొంత టైం ఇచ్చావు, వెంటనే శిక్ష విధించలేదు, కొంత టైం ఇచ్చావు, అయినా వినకపోయేసరికి బయట వాళ్ళని తీసుకొచ్చి బుద్ధి చెప్పావు, 70 ఏళ్ల తర్వాత మరలా పిలుచుకున్న, ఓకే ఇది బాగుంది. అయితే వీళ్ళ చేతిలో కొంతమంది గాయపరచబడ్డారు. హబక్కూకు ప్రార్థనలో ఆ మాట ప్రస్తావిస్తాడు. భక్తిహీనులు, 4వ వచనం, భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకొందరు. మంచి వారి మీద చెడ్డవారు దాడి చేస్తున్నారు కదా, మంచి వారి మీద చెడ్డవారు కీడు చేస్తున్నారు కదా, మరి వాళ్ళకి న్యాయం ఏంటి అని నేను ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, మంచివారి మీద, భక్తిపరుల మీద దాడి అనేది, హింస అనేది ఈనాటిది కాదు, ఇప్పుడు కొత్తగా పుట్టిందేమి కాదు.
సంఘము ఏర్పడిన తర్వాత మొట్టమొదటి హతసాక్షి స్టెఫను. ఎవరు? స్టెఫను ఎలా చంపారు? దేవుని నిమిత్తము, సత్యము నిమిత్తము. ఒక వ్యక్తి నిలబడినప్పుడు సత్యమును అంగీకరించక స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపేశారు. ఆనాడు మొదలుకొని ఈనాటి వరకు కూడా కొన్ని వేల మంది, లక్షల మంది హతసాక్షులయ్యారు. గతంలో నా దగ్గర ఒక పుస్తకం ఉండేది, అది ఎవరు అపహరించారు, ఇంకా నాకు దొరకల. ఏ గ్రంథంలో, ఏ బుక్ స్టాల్ అయితే దొరకట్లా. అది ఆ పుస్తకం టైటిల్ ఏంటంటే ప్రపంచ క్రైస్తవ హతసాక్షుల గ్రంథం అని ఉంటుంది. ప్రపంచంలో హతసాక్షులైన భక్తుల జాబితా అంతా కూడా సమకూర్చారు ఎవరో కానీ, మంచి భక్తులు. దాదాపు సగం వరకు అప్పట్లో చదివా నేను. ఆ హిస్టరీ అంతా కూడా తెలుసుకున్నాను. దాంట్లో ఉన్న విషయాలు ఏంటంటే, క్రైస్తవులను, సంఘాన్ని హింసించడానికి ఆయా ప్రభుత్వాలు, నీరో చక్రవర్తి కానీ, రోమా ప్రభుత్వం కానీ, ఆయా దేశాలు కానీ కొత్త విధానాలు కనిపెట్టారు. హింసించే దాంట్లో కొత్త విధానాలు కనిపెట్టారు. వాటిలో ఒక 2-3 చెప్తా, వీలైతే 4 చెప్తా మీకు అర్థం అవడం కోసం. క్రైస్తవుల్ని హింసించడానికి ఆనాటి రోమా చక్రవర్తులు చేసిన పని ఏంటంటే, మైనం తెలుసు కదా, మైనము ఒంటి నిండా పూసి లేక పోసి, కాలకాయల మైనాన్ని ఒంటి మీద పోసి నిప్పంటించేవాళ్ళు. నిప్పంటించినప్పుడు మైనంతో పాటు మనుషులు కూడా కాలిపోతూ ఉంటే వారిని చూసి ఆనందించేవాళ్ళు అప్పట్లో క్రూరమైన రోమా ప్రభుత్వం. ఆ తర్వాత మరొక విధానం ఏంటంటే క్రూడాయిల, చమురు అంటారు. ఈ చమురుని ఒంటి మీద పోసి, కొన్ని సందర్భాల్లో తారు పోసి, వారిని వీధులకు ఆ పక్క ఈ పక్క, మన స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా, వీధి దీపాలు, అలాగా నించోబెట్టి ఆ పక్క ఈ పక్క నించోబెట్టి వారికి నిప్పంటించి వారు కాలిపోతూ ఉంటే, తగలబడుతూ ఉంటే ఆ లైటింగ్లో రాజులు గుర్రపు స్వారీ చేసేవాళ్ళు. ఒక రాజు అయితే ఫిడేలు వాయించాడు, మిద్దె మీద కూర్చొని, వాళ్ళని చూసాను కూడా చరిత్రలో ఉంది. మరికొన్ని చోట్ల ఏం చేశారంటే, చచ్చిపోయిన శవం 3 రోజుల తర్వాత పురుగులు పట్టింది, 3-4 రోజుల తర్వాత చిన్నగా పురుగులు స్టార్ట్ అవుతాయి. అలా చనిపోయిన శవాన్ని వీపుకేసి కట్టేసి ఒక గదిలో పడేసేవాళ్ళు. ఆ శవములో నుంచి వచ్చిన పురుగులు ఈ మనుషులు చొరబడి కొంచెం తినేస్తూ ఉండేవి. అది భయంకరమైన హింస. ఆ విధంగా క్రైస్తవులను హింసించారు. ఆ చరిత్ర దాఖలాలు ఉన్నాయి. కొంచెం ఇబ్బందిగా ఉందా, కానీ మనం తెలుసుకోవాల్సిన సత్యాలు, వాస్తవం జరిగిన విషయాలు. క్రైస్తవులు దేవుని నిమిత్తము హింసలు పొందారు, ఎన్నో బాధలు పడ్డారు. మరొక సందర్భంలో అయితే ఇత్తడి దూడను చేసేవాళ్ళు. ఆ ఇత్తడి దూడ పొట్ట భాగంలో ఒక డోర్ ఉండేది. ఆ డోర్లో ఒక మనిషిని పెట్టి తల తీసుకొచ్చి దూడ తల దగ్గర ఉండేటట్టుగా లోపల పెట్టి తాళం వేసేసి మంట పెట్టేవాళ్ళు. ఇత్తడి ఎక్కువసేపు హీట్ని హోల్డ్ చేస్తుంది, ఎక్కువసేపు వేడిని ఉంచుకోగలదు. ఏ లోహమైన త్వరగా చల్లారిపోయింది, బంగారం, ఇనుము త్వరగా చల్లారిపోయింది, కానీ ఇత్తడి ఎక్కువసేపు వేడిగా ఉంటుంది. అందుకే మీరు చూసి ఇస్త్రీ పెట్టెలు చేస్తారు చూసారా, ఇత్తడే వాడతారు, ఎందుకంటే ఎక్కువసేపు హీట్ అది హోల్డ్ చేస్తుంది. అలాంటి దాంట్లో పెట్టి తగల పెడుతూ ఉంటే ఆ వ్యక్తి అరుస్తూ ఉంటే లోపల ఒక హార్న్ లాగా పెట్టేవాళ్ళు, శబ్దము బయటికి ఆర్తనాదో దూడ అరిచినట్టుగా వచ్చేదంట. అలాగా చంపేశారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా చరిత్రలు ఉన్నాయి. ఒడిశా ప్రాంతంలో గ్రహం స్టెయిన్ అనే దైవజనుడిని తన బిడ్డలతో సహా జీపులో పెట్టి తగలబెట్టేశారు. నిన్న మొన్న జరిగిన ఒక సంగతి, దైవజనుడిని చంపేసిన సంగతి. ఇలాగన్నీ చెప్పుకుంటూ పోతే వేల లక్షల సాక్ష్యాలు, క్రైస్తవ హతసాక్షుల సాక్ష్యాలు ఉన్నాయి. ప్రభు, ఎందుకయ్యో వాళ్ళని అంత హింసకు అప్పగించేశావు? దేవుని అనుమతి లేకుండా ఇది జరగదని నా నమ్మకం. నమ్ముతారా దీన్ని మీరు? దేవుని బిడ్డల విషయంలో దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు. సాతాను ఎన్ని ప్రయోగాలు చేసినా దేవుడు అనుమతిస్తే తప్ప. సాతాను యోబు విషయం ఎన్నో ప్రయోగాలు చేశాడు.
ఏమైనా చేయగలిగాడా? దేవుడు అనుమతించేంత వరకు యోబును సాతాను ముట్టలేకపోయాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఎందుకు ప్రభువా ఇలాగ అనుమతించారు, ఎందుకు ఇలా హింస అని ఆలోచన చేస్తే, పరలోకానికి వెళ్ళే వారి లిస్టులో గొప్ప గొప్ప సేవకులు, విశ్వాసులు, భక్తిపరులు ఉంటారు, కానీ హయ్యర్ కేటగిరీ హతసాక్షులదే. వాళ్ళ స్థానము గొప్పది. వాళ్ళ తర్వాత ఇంకెవరైనా పరలోకంలో హతసాక్షులైన వారి తర్వాతే ఇంకెవరైనా, మరెవరైనా, అది ఏ భక్తుడైనా, ఎంత గొప్ప భక్తుడైనా హతసాక్షి తర్వాతే. ఎందుకంటే హతసాక్షిగా చనిపోవటం చిన్న విషయం కాదు. నేను చెప్పిన సంగతి ఇంటికి ఇలాగ జాగ్రత్తగా ఒకసారి ఆలోచన చేయండి. ఆ ప్లేస్లో మీరుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. వెన్నులో వణుకు పుట్టిద్ది. అంత చిత్రహింసలు పొందు కూడా ప్రభువుని విడిచిపెట్టలేదు కాబట్టి వారి స్థానం పరలోకంలో గొప్పది. దేవుని స్తోత్రం. ఇలాగ చాలా చరిత్రలు ఉన్నాయి. ఎందుకు ప్రభు ఇంత హింస నీ బిడ్డలకు అంటే, దేవుడు ఒక వ్యక్తి హతసాక్షి అవ్వటం వల్ల సంఘాన్ని దేవుడు విస్తరించడానికి, సంఘాన్ని బలపరచడానికి, విస్తృతమైన సేవ జరగడానికి దేవుడు కొన్ని అనుమతిస్తూ ఉంటారు. వాళ్ళు మేము ప్రభు నీ కొరకు చనిపోతామని సిద్ధపడినప్పుడే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. దేవుని స్తోత్రం. స్టెఫను చనిపోయేంత వరకు సంఘం యెరూషలేములోనే ఉంది. స్టెఫను చనిపోయిన తర్వాత సంఘము విస్తరించింది. యెరూషలేము దాటి యూదయ, సమరయ ప్రాంతాలకు వెళ్ళింది. స్టెఫను మరణించేటప్పుడు సౌలు పక్కనే ఉన్నాడు. పౌలు గారు ఓకే చంపేయండి అన్నాడు, క్రూరుడు. స్టెఫను చనిపోయేటప్పుడు చేసిన ప్రార్థన పౌలు గారి మార్పుకు మొదటి పునాది పడిందని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. పౌలు గారు చేసిన సేవ ఇంత అంత కాదు, గొప్ప సేవ చేశాడు. ఆయన 3 దండయాత్రలు చేశాడు. ఆసియా ఖండమంతా తిరిగాడు. ఎన్నో ఘోరమైన బాధలు పడ్డాడు. అయితే అంత గొప్ప సేవకు వెళ్ళడానికి మొదటి బీజం స్టెఫను రక్తమే. దేవుని స్తోత్రం. మనం బ్రతికినంత కాలం చేసే సేవ కంటే మనం మరణం ద్వారా గొప్ప సేవ జరుగుతుందంటే సంతోషమేనా? ఈ మాట స్లోగా అన్నారు. నువ్వు 20-30 ఏళ్ళు బతికి చేసే సేవ కంటే నువ్వు హతసాక్షి అవ్వటం వల్ల జరిగే సేవ గొప్పది. ఒక 100 మంది చేయలేని సేవాన్ని రక్తం చేస్తుంది అంటే సంతోషమే కదా. మన ఫైనల్ టార్గెట్ ఏంటి? ఈ లోకంలో మన ఫైనల్ టార్గెట్ ఏంటి? దేవుని రాజ్య వ్యాప్తి జరగాలి. దేవుని స్తోత్రం. మన ద్వారా దేవుని సేవ జరగాలి. మన ద్వారా ఆత్మలు రక్షించబడాలి. మన ద్వారా దేవుని రాజ్య వ్యాప్తి జరగాలి. జరుగుతున్న దాడులు, హింసలు చూసి కలవరపడొద్దు. దేవుడి అనుమతి లేకుండా ఏది, దేవుడు ఒకవేళ నువ్వు భూమి మీద ఉండాలి అనుకున్నాడు అనుకో, గ్లాసుల విషం ఇచ్చినా ఏం కాదు, నూనె కళాయిలో పడేసినా ఏం కాదు. శుభ్రంగా స్నానం చేసి రాయలే ఆయన. ఎవరైనా తెలీదా? యోహాను భక్తుడు ప్రకటన గ్రంథం రాశాడు కదా, యేసే ప్రియ శిష్యుడు, రొమ్ము మీద ఆడుకుని పడుకునేవాడు. ఆయన చంపేద్దామని విషం ఇచ్చారు. సరదాగా తాగి జ్యూస్ లాగా ఏం చెప్పంటున్నాడు. రాజుకు మెంట్లెక్కి నూనె కళాయిలో పడేశాడు. సలసల కాగు నూనె కళాయిలో పడేశాడు. ఏం కాల, శుభ్రంగా స్నానం చేసి వచ్చుంటాడు బహుశా బయటికి. నెక్స్ట్ ఏంది, రాజుకు మెంట్లెక్కుతుంది. ఇంకా ఏం చేస్తే నీ మొహంలో భయం చూస్తాను, ఏం చేస్తే నేను ప్రభు విడిచిపెడతాను అని కలవరం పుట్టి ద్వీపంలో పడేశాడు. పద్మాసు ద్వీపంలో. సహజంగా ద్వీపం, ఐలాండ్ అంటే చెట్లు అవి ఉంటాయి, కానీ అక్కడే ఉండవు. పద్మాసు ద్వీపంలో ఉండవు. రాతి ప్రాంతం అది. కళ్ళ ముందు నీళ్ళు చాలా ఉంటాయి, తాగడానికి పనికిరావు, తినడానికి ఆహారము లేదు. అక్కడే పడి సస్తాళ్లే అని ఆడ పడేసి వచ్చారు. అప్పుడప్పుడు కొన్ని జంతువులు, పిల్ల, కుక్క మాట నవ్వద్దు వదిలేసి వచ్చేస్తాం. కొంతమంది ఇడిచిపెట్టి వచ్చేవాళ్ళు అప్పట్లో రైలు పట్టాల దగ్గర అక్కడిక్కడ. అట్టగడ పడేసి వచ్చారు. ఆయన సావం చస్తాడు, ఇక్కడైతే కనపడ్డాడు. దేవుడు అక్కడి నుంచి పరలోకం తీసుకెళ్ళిపోయాడు. ఇదంతా ఆయన ప్రణాళిక. అపోస్తులలో సహజ మరణం పొందింది యోహానే. దేవుని స్తోత్రం. అతడు హతసాక్షి అగుటకు సిద్ధపడ్డాడు, కానీ దేవుని ప్రణాళికలో అది లేదు. అందుకే విషం తాగిన ఏం కాల,
నూనె కళాయిలో పడ్డా ఏం కాల, పద్మాసు దీపంలో పడ్డా. దేవుని ప్రణాళిక నీ మీద ఉంటే ఎవ్వడు ఎంత ప్రయత్నం చేసినా ఎవ్వడు ఏమీ చేయలేడు. దేవుని స్తోత్రం. లేదు, నీ జీవితంలో జరిగే ఒక సంఘటన వలన దేవుని రాజ్య వ్యాప్తి జరుగుతుందంటే, అందుకు నీకు ఇష్టమైతే ఖచ్చితంగా దేవుడు అనుమతిస్తాడు. నీ వలన అద్భుతమైన సేవ జరుగుతుంది భూమి మీద. పరలోకంలో నీ ఘనత గొప్పది. హతసాక్షులకు దక్కే గౌరవం ఏంటి తెలుసా? బైబిల్లో స్టెఫను చనిపోయే ముందు ఆకాశము తట్టు చూడగా ఆకాశము తెరవబడుటయు, తండ్రి కుడి పార్శ్వమందు కుమారుడు నిలబడ్డాడు, కుమారుడు నిలిచి ఉండటయు చూచాను. అంటే పరలోకంలో యేసు ప్రభు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చాడు. ఆహ్వానం. ఎంత గొప్ప సంగతి అండి అది. ఎప్పుడైనా తండ్రి కుడి పార్శ్వమందు కుమారుడు కూర్చొని ఉంటాడు, కానీ స్టెఫను వస్తూ ఉంటే దేవుడు నించొని ఆహ్వానం పలుకుతున్నాడు. దేవుని స్తోత్రం. సకల సృష్టికి కారకుడు, జగత్పాలకుడు, సర్వముకు ఆధారమైన వాడు ఒక మనిషి పరలోకానికి వస్తుంటే నిలబడి ఆహ్వానం పలికాడంటే ఒక హతసాక్షికున్న గౌరవం, అది గొప్పతనం. దేవుని స్తోత్రం. మన జీవితంలో దేవుడు ఏది అనుమతించినా మన మేలుకే. ఎప్పుడు తెలుసా? మనం ఆయన చేతికి మన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు. తిన్నా దేవునికి స్తోత్రం, తినకపోయినా, ఆరోగ్యం ఉన్న దేవునికి స్తోత్రం, ఆరోగ్యం లేకపోయినా దేవునికే స్తోత్రం, ఉండటానికి ఇల్లు ఉన్న దేవునికి స్తోత్రం. ఏదో ఇద్దరు ముగ్గురే అంటున్నారు, మిగతా వాళ్ళకి ఏమైంది? ఇది మేము యాక్సెప్ట్ చేయం, మేము ఇది ఆశించి మందిరానికి రాలేదంటారా? దేవుని చేతికి అప్పగించుకున్నవాడే ఆయన బిడ్డ. దేవుని స్తోత్రం. మన జీవితంలో ఆయన అనుమతి లేకుండా ఏది, ఒకవేళ ఆయన ఓకే అంటే వద్దంటానికి నువ్వెవరు? యెహోవా ఇచ్చెను, దేవుని నామానికి దేవునికి స్తోత్రం. దేవుడు అనుమతించిన పరీక్షలో కొన్నిసార్లు మన శరీరం కదా, బలహీనమైన ఘటం కదా, ఇబ్బంది పెడతా ఉంటుంది, కలవరపడుతూ ఉంటుంది, భయపెడతా ఉంటుంది. అప్పుడు ఇంకొక పాట ప్రారంభంలో పాడాను, దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా, ప్రాణమా 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 ఎందుకీ తొందర, దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా, ప్రాణమా 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 ఎందుకీ తొందర, నిన్ను పిలచిన ప్రభువు నీతోనే ఉండగా, దిగులేలా ప్రాణమా, నిన్ను పిలచిన ప్రభువు నీతోనే ఉండగా, దిగులేలా ప్రాణమా. కృంగిన సమయాన నిన్ను లేవదీసి, శృంగిన సమయాన నిన్ను లేవదీసి, ఆదరించును ప్రాణమా, ఆదరించును యేసులో, ప్రాణమా 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 ఎందుకే తొందర, నమ్మకమైన నీ దేవుడు నెమ్మదినిచ్చును ప్రాణమా, నమ్మకమైన నీ దేవుడు నెమ్మదినిచ్చును ప్రాణమా. నమ్మిన ఎడల రక్షణ కలుగును, నమ్మిన ఎడల రక్షణ కలుగును, నమ్మిక ఉంచుము ప్రాణమా, నమ్మిక ఉంచుము యేసులో, ప్రాణమా 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 ఎందుకే తొందర, దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా,
స్తోత్రం. ఈ పాట మీరు పాడగలరా? హలో, దిగులు పడొద్దు, టెన్షన్ వద్దు, ఆయన ఉన్నాడు. నిన్ను పిలిచిన ప్రభు నీ తోడు ఉండగా భయమేలా, జుత్తుక ఆశీర్వాదం గారని ఈ పాట రాసి పాడింది ఆయనే. రీసెంట్గా చనిపోయారు ఆయన. నాకు ఇష్టమైన పాటలు ఇది ఒకటి కూడా, చాలా బాగుంటుంది. దిగులు పడద్దు, టెన్షన్ వద్దు, ఆయన ఉన్నాడు. జీవితంలో జరుగుతున్న ప్రతి సమస్య, ప్రతి పరీక్ష, ఈ వేదనలో ఆయన ఉన్నాడు. ఆయన ఇడిచిపెట్టలా. నిన్ను పరీక్షిస్తున్నాడేమో, లేక నీ శ్రమలో నుంచి గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడేమో. దేవుని అనుమతి లేకుండా ఇది జరగదు. దేవుని స్తోత్రం. ఒకవేళ దేవుడు నీ జీవితంలో ఒక దీవెన రావాలి అనుకున్నాడు, దేవుడు నీకు ఒకటి ఇవ్వాలనుకున్నాడు, దాన్ని ఆపడానికి మనుషులు ఎంత ప్రయత్నం చేసినా ఎవ్వడం వల్ల ఏమీ కాదు. ఒకవేళ మనుషులు పాదముల కింద తొక్కేయచ్చు, నిన్ను అణగారి స్థితికి తీసుకెళ్ళిపోవచ్చు, నిన్ను అడుగు మంటి వరకు నొక్కేయచ్చు, కానీ దేవుడు అక్కడి నుంచి నించోబెట్టేస్తాడు. ఎందుకంటే ఇచ్చిన దర్శనము, చేసిన వాగ్దానం తప్పి పోదు. దేవుని స్తోత్రం. అన్నయ్య, నాకు రాత్రి కల వచ్చిందిరా. ఏమొచ్చింది? నా పని నించుందంట, మీ పనులన్నీ నాకు సాగిలపడ్డాయి. మెంటలెక్కిపోయింది వాళ్ళకి. రేయ్, పిచ్చి పిచ్చి కళ్ళ కనమాకు, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో పో అన్నారు. కొద్ది రోజుకి మళ్ళీ వచ్చి, అన్నయ్య ఈసారి ఏమొచ్చిందిరా? నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు నాకు నమస్కారం చేస్తాను. ఈడు మొన్న మనతో పోచాడు, ఈడు ఈసారి అమ్మ నాన్న కూడా అంటున్నాడు. ఈడు దుర్మార్గుడు. రేయ్, పిచ్చి కళ్ళ కనమాకు, నువ్వు పిచ్చి పట్టిందా అని తిట్టి పంపించారు. లోపల ఒకటి మొదలైంది, ఈడికంట మేము సాష్టాంగపడాలా, మేము నమస్కారం చేయాలా అని లోపల ఒక పోరాటం మొదలైంది. అదును కోసం చూసి ఒకరోజు కొట్టి గోతులో పడేశారు. చంపేద్దామని ప్లాన్ చేస్తున్నారు. కానీ అందులో ఒక అన్న, వద్దులేరా, ఎంతైనా తమ్ముడు, సంపొద్దులే అమ్మేద్దాం రత్నారు, అలా అమ్మేద్దామని అమ్మేశారు. బానిసల సంతకు అమ్మేశారు. వాళ్ళు ఐగుప్తులో బానిస సంతలు అమ్మేశారు. బానిసల సంత అంటే ఎలా ఉంటుందంటే, మన ఈ శుక్రవారం గొర్రెల మండి చూశారుగా, శుక్రవారం గొర్రెల మండి చూసారా? ఒక గుర్రం మేహ కొందామని పోయారు. ఏం చేస్తారు? లోపలికి వెళ్తారు, ఎదుగుతారు, మచ్చ ఉందా, పొడుందా, రోగం ఉందా, బలంగా ఉందా, బలహీనంగా ఉందా, బరువు ఎంత, అంతేనా చూసేది? ఎలీషా గారు అంతేనా చూసేది? వీళ్ళు ఎవరు చెప్పడానికి మిమ్మల్ని అడుగుతున్నా. చూస్తారుగా. అలాగే ఒక నాటుకోడి కొందామని చూసుకుంటారు. అట్లాగే ఇదే జాతి ఎంత బలంగా ఉంది చెక్ చేసుకుంటారుగా. అలాగే అప్పట్లో బానిసల సంతలో మనుషుల్ని బట్టలు లేకుండా నించోబెట్టేవాళ్ళు. వాళ్ళు ఉంటే మీకు ముద్ర ఉంటుంది, బానిస మనకు ముద్ర ఉంటుంది. ఆ ముద్రకి జీవితకాలం బానిసేవాడు. నించోబెట్టేవాడు వయస్సును బట్టి, బలాన్ని బట్టి. పళ్ళు ఇది తెరిచి చూసేవాళ్ళట, తీసి పళ్ళు, నాలిక అన్నీ చెక్ చేసుకొని మనం మేక కోడిని చూస్తాం కదా, అట్టాగే మనుషుల్ని జంతువులాగా ట్రీట్ చేసి నోరు తెరు, పళ్ళు చూపి, రోగం ఏమనుందా, గజ్జి ఏమనుందా అన్నీ చెక్ చేసి వాడి ఆరోగ్యాన్ని బట్టి, బలాన్ని బట్టి రేటు కట్టి కొనుక్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఇక వాడి మీద వాడికి హక్కు లేదు. ఈ బానిస మీద వాడికి హక్కు లేదు. యజమాని అన్నం పెడితే తినాల, యజమాని అన్నం పెట్టకపోతే పస్తులే. కొనుక్కున్నాడు తన్ని తగలేసి అడిగేవాడు లేడు. బానిసల వ్యవస్థ అలా ఉండేది. అలాగున అమ్మబడ్డవాడు యోసేపు. సరే, అమ్మబడ్డాడు, ఏడుస్తున్నాడు. పోతీఫర్ కొనుక్కెళ్ళాడు. గత మంచోడేమో బాగా చూసుకుంటున్నాడు. యోసేపు నమ్మకంగా ఉన్నాడు. కొంతకాలం బాగానే ఉంది. ఆ దుర్మార్గురాలు పాపం చేయమని ప్రేరేపించింది. సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు, తప్పు చేయలా. తండ్రి ఇంటి నుంచి గోతులో పడ్డాడు. గోతులో నుండి బానిస సంతలో పడ్డాడు. అక్కడి నుంచి పోతీఫర్ ఇంట్లో పడ్డాడు. అక్కడి నుంచి చెరసాలలో పడ్డాడు. ఇంతకు మించి దిగువ స్థాయి ఇంకేముంటుంది మనిషికి? ఎంతవరకు కిందకి రావాలో అంతవరకు మనుషులు. కొన్నిసార్లు మనుషులు అంతే, అందరు కాదులే, కొంతమంది తెగ నెడతారు మనిషిని. ఎప్పుడు కిందే. కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు అట్టగా. ఎంతవరకు కిందకు లాగాలో లాగి పడేశారు. చరిత్ర ప్రకారం యోసేపు చెరసాలలో దాదాపు 12 ఏళ్ళు ఉన్నాడు. ఎన్నేళ్ళు? 12 ఏళ్ళు. 12 ఏళ్ళు ఒక నిందను ఎంతసేపు అడగాల? అంత డౌటే.
ఏదో తేడా ఉంది అయితే. అట్టిది మనలో నశించును గాక. ఒక నిందను వేసి, చెయ్యని నిందను వేసి 12 ఏళ్ళు భరించాడు. పైగా చెరసాలు అని ఉంటారు, రే ఎవడాడు కొత్తగా వచ్చాడు ఖైదీ, దుర్మార్గుడు రావాడు, తెన్నింటి వాసాలు లెక్క పెట్టాడంట. బానిసను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని పోషించి ఇంటికి పెద్దగా చేస్తే, ఇంటి పెత్తనం అంతా అప్పచెప్తే, మంచి ఏదో అంటారు సామెతలో, మంచోడు అంటే మంచం అంతా పాడు చేశాడంట. అట్టకి ఇంటి బాధ్యత అప్పచెప్తే తెన్నింటి వాసాలు లెక్కబెట్టి ఓనర్ గారి భార్య మీదే కన్నేశాడంట వీడు. అనరో ఏమీ లేకపోతేనే 100 అంటారు సమాచారం, ఏమీ లేకపోతేనే. పైగా నింద వేయబడి చెరసాలకు వచ్చి ఎన్ని ట్రీట్మెంట్లు ఉంటాయి లోపల. మనుషులు అంతే కదా. నాకు తెలిసిన లోకం 2 రకాల కాకులు ఉంటాయి. ఆ కాకులు కాదు, మనుషులు 2 రకాల కాకులు ఉంటాయి. ఏంటి తెలుసా? ఒకటి నోవాహు కాకి, రెండోది ఏలియా కాకి. అర్థమైందా? నోవాహు కాకి, ఏలియా కాకి. ఏంటి ఏలియా కాకి? ఏలియాకు ఆకలేసింది, ఇబ్బందిలో ఉన్నాడు, ఎక్కడి నుంచో ఆహారం పట్టుకొచ్చి పెట్టింది. ఆపదలో ఉన్నవాడికి ఆహారం పెట్టి ఆదుకుంద కాకి, ఏలియా కాకి. మన నోవాహు కాకి ఏం చేసింది? పోయి ఎట్టందో చూసి రమ్మంటే పోయి ఏం చేస్తుంది? అది చచ్చిపోయిన శవాల మీద పడి, అది ఆల్రెడీ చచ్చిపోయిన శవం అయినా కూడా పీక్కొని, ఇంతకు మనం ఏ కాకులమో? ఏలియా కాక, నోవాహు కాక? మీరు అంత స్పందన లేటుగా చేస్తే నాకు లేటుపుంటే అవుట్లు వస్తాయి. అంత లేటు చేయకూడదు. దేవుని స్తోత్రం. ఏలియా కాకేనా? అయితే మంచోళ్ళే మీరు. నోవాహు కాకి కొంతమంది ఉంటారు, ఆల్రెడీ మనిషి దిగుల్లో బాధలో ఉంటారు, అయినప్పుడు పీక్కొని తింటూ ఉంటారు. వాళ్ళు ఎక్కువ ఉంటారు సమాజంలో, వాళ్ళే ఎక్కువగా ఉంటూ ఉంటారు కొన్ని చోట్ల. యోసేపు ఎన్ని నిందలు ఉంటాయి, అయినా భరిస్తున్నాడు. ఓర్పుగా ఏడ్చి ఓపురుగా ఉన్నందుకు దేవుడు వాగ్దానం చేసిన కాలము రానే వచ్చింది. దేవుడు తీసుకెళ్ళి సింహాసనం మీద, యోసేపుకు సింహాసనం రాకుండా ఎవడు ఆపగలిగాడు? పోతీఫరు ఆపగలిగాడా? పోతీఫరు భార్య ఆపగలిగిందా? అన్నలు ఆపగలిగారా? ఎవరు ఆపగలిగారు? దేవుడు నీ జీవితంలో ఒక వాగ్దానం ఇస్తే దాన్ని ఎవ్వరు ఆపలేరు. ఈవెన్ నీ దేహం కూడా. నీ శరీరానికి బలహీనతలు వచ్చి నువ్వు ఇక ముందుకెళ్ళలేవు, నువ్వు అడుగు వేయలేవు, నీకు రోగం వచ్చేసింది, నీకు ఆరోగ్యం లేదు, నువ్వు బతకడే కష్టమని నీ శరీరం నీతో అన్నా కూడా ఆ సమయానికి ఆరోగ్యం ఇచ్చి వాడుకుంటున్నా దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు వాగ్దానం ఇస్తే చచ్చిన శవాన్ని లేపి బతికిచ్చి వాడుకుంటాడు ఆయన. ఎంతమందిని బతికిచ్చాడు బైబిల్లో? ఆధారాలు లేవా? బతికిచ్చి సాక్షిగా వాడుకోలేదా? ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి? దేవుడు ప్రణాళిక ఉంటే దాన్ని ఎవ్వడో మార్చలేడు. ఈ వాస్తవం, ఈ సత్యం భక్తుడికి అర్థమైపోయింది. హబక్కూకి అర్థమై పాట రాసి చివరిలో ఈ మాట అంటాడు. ఈ మాట చెప్పేసి నా మాటలను ముగించేస్తాను. ఏమంటాడు? హబక్కూ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. 3:17 చదవండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను. ఇది మనకు సాధ్యమా? నేను యెహోవా యందు ఆనందించదు. ఎప్పుడు? కష్టపడి పంట వేసావు, పంట చేతికి రాలా, అయినా ఓకే హ్యాపీ అంటావా? ఏదన్నా దేవుడు మేలు చేసి 32 పళ్ళు బయట పెట్టి దేవుడు అడిగిన మేలు చేయకపోతే తాళ్ళలో బొమ్మ వేసుకుని తిరుగుతారు కొంతమంది. అడిగింది చేయగా అలా మొహం చూడలేక పట్టలేనంత ఆనందం, దేవుడు నాకు కార్యం చేశాడని. ఒకవేళ చేయలేదు, నువ్వు అడిగింది చేయలేదు, ఏం చేద్దాం? నేను చర్చకే రాను, అసలు ప్రార్థనే చేయను, అసలు భక్తే చేయను అంటావా? అటువంటి వాళ్ళు ఉన్నారు భూమి మీద. మేలు చేస్తేనే దేవుడు, మేలు చేయకపోతే దేవుడే. ఇది భక్తి అంటారా? చెప్పండి, ఇది భక్త? ఏది ఉండలేకపోయినా నేను దేవుని యందు, పైగా ఒక మాట అంటాడు, నా రక్షణ కర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను, ప్రభువగు యెహోవాయే నా బలము. దేవుని స్తోత్రం. ఈ మాటలు చెప్పగలవని జీవితంలో జరిగే అక్రమం జరుగుతూనే ఉంటుంది,
దుర్మార్గం జరుగుతూనే ఉంటుంది. దేవుడు తగిన కాలమందు ప్రతి దానికి జీతం ఇస్తాడు. అయితే ఈ జగడంలో, ఈ కలహంలో, ఈ అన్యాయంలో నువ్వు నష్టపోయావా? దేవుడు అనుమతించాడు, నేను పరీక్షిస్తున్నాడేమో. నీ జీవితంలో జరిగే ఏ ఇన్సిడెంట్ ద్వారా అయినా సరే, ఏ విషయం ద్వారా అయినా సరే తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు ఆయన, నువ్వు ఆయన చేతులు అప్పగించుకుంటే. మనం చేయాల్సింది ఒకటే, నీ జీవితం ఆయన చేతిలో ఉందా లేదా? ఆయన చేతిలో ఉందా లేక నీ చేతిలో ఉందా? ఆయన చేతిలో నీ జీవితాన్ని పెట్టేసుకుంటే తిన్న దేవుని స్తోత్రం, తినకపోయినా సొంత ఇల్లు ఉన్నా దేవుని స్తోత్రం, లేకపోయినా ఆరోగ్యం ఉన్నా దేవుని స్తోత్రం, ఆరోగ్యం లేకపోయినా అన్నీ అంతా ఆరాధన. ఏది ఉన్నా లేకపోయినా దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీకు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు, ఏది ఇవ్వకూడదో నువ్వు ఒక్కటే, ప్రభువా నువ్వేమి ఇచ్చినా నాకు సంతోషమే, నువ్వు నాతో ఉంటే చాలు, నువ్వు నాతో ఉంటే చాలు. ఇంకేది ఆకాశమందు నీవు ఉండగా ఈ లోకంలో ఉన్నది ఏది నాకు. ఈ సాక్ష్యం నువ్వు చెప్పగలిగితే నువ్వు ధన్యుడివే. పరలోకంలో గొప్ప బహుమానం నీకు దక్కుతుంది. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించను గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.